ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు అటు ఇటుగా ఇంకో 40 రోజుల సమయమే మిగిలింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ముందు నుంచే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండగా ఇటీవలే తెలుగుదేశం జనసేన కూటమి కూడా తొలి జాబితాను విడుదల చేసింది. అందులో అందరి దృష్టిని ఆకర్షించిన పేర్లలో మహాసేన రాజేష్ ఒకటి. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గమైన పి గన్నవరం నుంచి అతడికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆర్థికంగా బలహీనుడైన తనకు అండగా నిలవాలంటూ ఎన్నికల ఖర్చు కోసం ఓవైపు విరాళాలు సేకరిస్తూ కార్యకర్తలతో సమన్వయం చేసుకునే పనిలో పడ్డాడు రాజేష్. కానీ కొన్ని రోజులు గడిచేసరికి ఇప్పుడు సంచలన ప్రకటనతో మీడియాలోకి వచ్చాడు రాజేష్. తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని అతను ప్రకటించాడు. తనను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి తన గురించి అధికార వైసీపీ విపరీతమైన దుష్ప్రచారం చేస్తుందని, ఏవేవో వీడియోలు పెట్టి తన ఇమేజ్ను దెబ్బతీస్తుందని రాజేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు టికెట్ ఇవ్వడంపై జరిగిన గొడవల వెనుక కూడా వైసీపీనే ఉందని అతను ఆరోపించాడు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి, ఆ హత్య వెనుక ఉన్న జగన్మోహన్ రెడ్డి, దళితుడైన తన డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు లాంటి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తారని, కానీ దళితుడైన తాను ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఈ విషయాలు తాను గుర్తు పెట్టుకుంటానని రాజేష్ అన్నాడు. తన వల్ల తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చి ఉంటే ఆ పార్టీ పెద్దలు, కార్యకర్తలు తనను మన్నించాలని, తాను మాత్రం పోటీ నుంచి తప్పుకుంటానని రాజేష్ ఆవేదన స్వరంతో చెప్పాడు. కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను. జగన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటాను. పోటీ నుండి నేనే స్వచ్ఛందంగా తప్పుకుంటాను. నా కోసం నా పార్టీని, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఎవరూ తిట్టొద్దు అంటూ పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సిరిసెల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంతమంది ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు, కానీ వైదొలిగాను అని చెప్పలేదు. పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం కూడా వాడారు. సహజంగా ఇది రాజకీయ నాయకులు వాడే అస్త్రమే. సిరిపెల్ల రాజేష్ మహాసేన పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. కులానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మొదట్లో ఆయన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆ తర్వాత 2014లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అంతకుముందే ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలను ఎవరూ ప్రశ్నించలేదు. తర్వాత మహాసేన రాజేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించారు. తాను ఆ పార్టీలో లేనని చెప్పారు. ఈ క్రమంలో దళితులపై జరుగుతున్న దాడులు, ఇతర అంశాలపై పోరాటం చేశారు. చివరికి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ కోసం విస్తృతంగా శ్రమించారు. దీంతో ఆయనకు పి గన్నవరం టికెట్ను చంద్రబాబు కేటాయించారు. అయితే ఇప్పుడు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని కొంతమంది తెరపైకి తెచ్చి పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పైన గతంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని కొంతమంది జనసేన కార్యకర్తల పేరుతోనూ ఇటీవల పి గన్నవరంలో ఆందోళన చేశారు. ఆయనపై ఈ విమర్శల దాడి రోజురోజుకు పెరుగుతుంది. వైసీపీకి చెందిన సోషల్ మీడియా ఖాతాలతో పాటు కొన్ని మీడియాలు కూడా ఆయనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్నాయి. దీంతో కింది స్థాయి నుంచి ఓ దళితుడు ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ తరహా వీడియో చేసినట్లుగా తెలుస్తుంది. మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదని, కేవలం తనకు ఎదురవుతున్న అనుభవాలు, కులం పేరుతో చేస్తున్న ఒత్తిడి గురించి ప్రజలకు చెప్పడానికే ఆయన వీడియో చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి. మహాసేన రాజేష్ ఇప్పటికే పి గన్నవరం నియోజకవర్గంలో కూడా ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలు రాజేష్ కు మరింత సింపతి పెంచుతాయని టీడీపీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాజేష్ కు సహకారం అందిస్తారని, ఆయన పోటీలో ఉండకపోవడం అన్న ప్రశ్నే ఉండదని అంటున్నారు. నిజంగా మహాసేన రాజేష్ వైసీపీ నేతలు ఇతర విమర్శల వల్ల పోటీ నుంచి విరుచుమించుకుంటున్నారన్న ప్రకటన చేస్తే దళిత వర్గాలు వేధింపులపై ఆగ్రహం వ్యక్తం చేస్తారని అంటున్నారు. మరి మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు నిజం చేస్తారా, లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అండతో ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది. మరి రాజేష్ ఎదుర్కొంటున్న అవమానాలు, తనకు ఎదురవుతున్న చేదు అనుభవాలను రాజేష్ ఎదిరించి ఎన్నికల బరిలో నిల్చుంటారా, లేక వైసీపీ కుట్రలకు తప్పుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పి గన్నవరం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇక్కడ పంపించడం జరిగింది. అయితే నిజానికి నాకు ఎమ్మెల్యే సీట్ అంటే ఏంటి, దానికి ఉన్న విలువ ఏంటి, దానివల్ల ప్రజలు ఇచ్చే అభిమానం ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈరోజు నేను ఈ వినాయకుని ఆలయం దగ్గరకు వచ్చి పి గన్నవరంలో ఉన్న ఈ ప్రజలందరి ప్రేమాభిమానాలు చూసిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన ఈ వరం ఏంటో నాకు అర్థమైంది. వారిద్దరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలియకపోయినా కానీ ఇక నుంచి ఈ నియోజకవర్గమే నా సొంత నియోజకవర్గం అన్నట్టు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇంటి అన్నదమ్ములు అన్నట్టు నేను ప్రవర్తిస్తానని ఇక్కడ వినాయకుని సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క నా అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం ప్రాణాలు తెగించానే నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని, ఈ నియోజకవర్గ ప్రజల అభిమానాలతో నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తానని, ఈ నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సమస్యల్ని నేను అసెంబ్లీ సాక్షిగా పెద్దల దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీటి సమస్యలకు కూడా పరిష్కారం తీసుకొస్తానని మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తూ, ఇక్కడ నాకు సహకరించిన ఈ ఆలయంలోకి నేను వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఎక్కువ మంది మేము జనం వెళ్ళటం వల్ల భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ పెద్ద మనసుతో వారు మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఆ లోపల ఉన్న అర్చకులు వారు పెద్ద మనసుతో మమ్మల్ని ఆదరించిన విధానం కానీ, ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న తెలుగుదేశం జనసేన నాయకుల ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత 2024 ఎలక్షన్లో పి గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరబోతుందని ఈ రోజే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ మాకు పోటీ లేదు. ఖచ్చితంగా ఈ హవా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని, 160 సీట్లకు తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మీ అందరి ముందు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.